వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఏంటి? ఆ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి విశ్లేషణ చేసేటప్పుడు కొంతవరకు ఈ రోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలు వేసినటువంటి అంశాలు ఒకటి ప్రధానమైనటువంటి బస్ యాక్సిడెంట్ ఇష్యూ. బస్సు దుర్ఘటనకు సంబంధించి దాదాపు 19 మంది సజీవ దహనమైనటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఈ పరంపర అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఇక్కడి నుంచి మెదులుతున్నటువంటి ప్రశ్నలు. నిజంగా బస్సు యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ బస్సు లోపలికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి వే ఎంత వెడల్పు ఉంది, అక్కడ ఒకరు ఇద్దరు పట్టేటువంటి పరిస్థితి ఏదైనా కనబడుతుందా, ఎవరైనా లావుగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా అదే వేలో ఉంటే వేరే వాళ్ళు అటు నుంచి బస్సు లోపలికి వారి సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చునేటువంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి కూడా కొంతవరకు కష్టతరంగా మారుతుంది. 2-1 తేడాతో అంటే 2-1 సీటింగ్ కెపాసిటీతో ఉన్నటువంటి ఏసీ బస్సుల వ్యవహారంలో కూడా కొంతవరకు ఇదే పరిస్థితి ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే బస్సులు కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ ఎక్కడో తిరుగుతున్నటువంటి బస్సులు కానివ్వండి, ఒక రూట్లో మాత్రమే పర్మిషన్ ఉండి ఎక్కడో మరో రూట్లో తిరిగేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత మాత్రం నామమాత్రపమైనటువంటి తనిఖీలు మాత్రమే జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డమన్ డయ్యూలో రిజిస్టర్ అయినటువంటి బస్సు నిన్న జరిగినటువంటి కర్నూలు దుర్ఘటనలకు గురైనటువంటి ప్రమాదానికి ఎదురైన సిచ్యువేషన్, లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ నుంచి బయటకు ఎలా పడాలి, బయట తిరిగేటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది, ఈ అంశాలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా హైలైట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజులో మనం టెక్నాలజీ పెరిగిపోతుంది, సౌకర్యవంతమైనటువంటి ప్రమాణాలతో ముందుకు వెళ్ళాలి, ఆధునికరమైనటువంటి స్లీపర్ బస్సులను బుక్ చేసుకొని అంటే సులభతరమైనటువంటి మార్గంలో మాత్రం ప్రయాణం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు, అదే ఆకాంక్షిస్తూ ఉంటారు. అందుకోసం మాత్రమే 4 రూపాయలు ఎక్కువైనా అలాంటి బస్సులో ప్రయాణం చేయాలి, కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవాలి, జర్నీ మొత్తం సేఫ్గా జరగాలి అనేటువంటి ఆలోచన జరుగుతుంది. కానీ ఇక్కడ సేఫ్ అనేటువంటి 4 అక్షరాల పదమే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. నిజంగా సేఫ్గా జర్నీలు జరుగుతున్నాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా సాగుతుంది. కొన్ని ఘటనలు మనం చూసుకున్నాం, పాలెంలో జరిగినటువంటి దుర్ఘటన చూసాం, మూసాపేటలో జరిగినటువంటి దుర్ఘటన చూసాం, కొండగట్టు జరుగుతున్నటువంటి లోయలో పడిపోయినటువంటి దుర్ఘటనలు చూసాం. ఇలాగ బస్సు ప్రమాదాల గురించి చిట్టా తీస్తే చాలానే కనబడుతుంది. అంటే దేశంలో క్యాన్సర్ వంటి వ్యాధులు, మరి ముఖ్యంగా కరోనా వంటి సిచ్యువేషన్లో ఎదురైనటువంటి ప్రమాదాలు, ఇలాంటివన్నిటికన్నా బస్సు ప్రమాదాలు, రోడ్డు మార్గాల ద్వారా చనిపోయినటువంటి వారి మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటి? ప్రమాదాలకు అనేక ప్రధానమైనటువంటి కారణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, అతివేగం ప్రమాదానికి కారణం. బస్సు వెళ్తున్నటువంటి వేగం ప్రమాదానికి ఒక కారణమైతే ఎదుటి వచ్చేటువంటి వాహనం కూడా అదే వేగంతో వస్తున్నప్పుడు ప్రమాదం ఇంకా తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రెండోది, డ్రైవర్ యొక్క అలసట కానివ్వండి, లేకపోతే నిద్ర లేమి స్థితి ఉండడం. డ్రైవర్కి కనుక రెస్ట్ లేకుండా, అంటే నార్మల్గా ప్రభుత్వ ట్రావెల్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి, డ్రైవర్స్కి లిమిట్ టైం అనేది వారి షిఫ్ట్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అలాంటివి ఏమి పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మనతో పాటుగా కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేయండి. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి దుర్ఘటన మాత్రం కొంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది అనుకోవాలి. మరోసారి భద్రతా ప్రమాణాల గురించి ఆలోచన తెర మీదకి తెచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంటి, ఎలా చూడాలంటారు? దీనికి ఎక్కడ సొల్యూషన్ అంటారు? దీనికి ఎలా చూడటం అంటే, ఇది ప్రభుత్వాలు చేసినటువంటి హత్య అనేది నేను చెప్పదలుచుకున్నా. అది తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, లేదా కర్ణాటక రాష్ట్రం ఏదైనా కావచ్చు, ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. బస్సులు ఫిట్ గా ఉన్నాయా లేదా, నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా, తగినటువంటి జాగ్రత్తలు ఉన్నాయా లేదా అనేటువంటిది పట్టించుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం, వాళ్ళ మీద పర్యవేక్షణ జరపాల్సినటువంటి మరి పాలక పెద్దలు, వీళ్ళందరూ ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారు అనేటువంటిది ముందుగా మనం ఆలోచించాలి. సరే, ప్రమాదాలు అనేవి ఎవరు ఊహించరు, ఎవరు కోరుకునేటువంటివి కాదు. కానీ అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగినటువంటి రక్షణ ఏర్పాట్లు కానీ, లేదా వాటి సీటింగ్ కానీ, లేదా స్లీపర్ కానీ, అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాల్సినటువంటి యంత్రాంగం ఏమి చేస్తా ఉంది. ఆయా సంస్థల
యజమానులు ఇచ్చేటువంటి ముడుపులు తీసుకోవడానికి తప్ప ఇంకా ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ చేస్తుండేట్లయితే నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరి దానిలో సీట్లు మార్పిడి కావచ్చు, లేకపోతే తగినటువంటి నిబంధనలు పాటించకపోవడం కావచ్చు, వాటిని పట్టించుకున్నటువంటి అధికారుల మీద ఎవరైతే బాధ్యత నిర్వహించాలో ఆ అధికారుల మీద ప్రభుత్వం కానీ ఏమైనా చర్య తీసుకుంటుందా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వాటి గురించి హడావుడి చేయడం, నివేదికలు తెప్పించుకోవడం, ఆ తర్వాత ఆ నివేదికలను తీసుకెళ్లి గోడౌన్లో పారేయడం. పాలెం ఉదంతంలో జరిగినటువంటి ఘటన మీద నివేదిక లేదా ఇవన్నీ కూడా రూపొందించారు. ఆ తర్వాత మరి ఆ నివేదికకు అనుగుణంగా తనిఖీలు కావచ్చు, లేదా మరొకటి ఏమన్నా చేపట్టారా అంటే చేపట్టింది లేనిది ఎక్కడ మనకి ప్రభుత్వ పెద్దలు ఎవరు చెప్పరు, అధికార యంత్రాంగం కూడా చెప్పదు. లేదా తీసుకున్నటువంటి చర్యలను ఏ విధంగా అమలు జరుపుతున్నారనేటువంటి విషయాలు ఏవి కూడా మనకి పబ్లిక్ డొమైన్ లో మనకి కనపడదు. మళ్ళా నిన్న జరిగినటువంటి విషాదాలు మళ్ళా పునరావృతం అయితే మీడియా లేదా నాలాంటి వాళ్ళు లేదా మరికొందరు వాటి గురించి ఆవేదన వెలిబుచ్చడం, అభిప్రాయాలు చెప్పడం, తర్వాత మళ్ళా శ్మశాన వైరాగ్యం, రెండో రోజు మళ్ళా మామూలుగానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని ఇది ఈ విధమైనటువంటి అంటే దున్నపోతు చర్మాలు అంటున్నాం. దున్నపోతులను కూడా మనం అవమానించకూడదు, పాలకుల చర్మాలు అని చెప్పుకోవాలి. ఎందుకని అధికార యంత్రాంగం పాలకులు ఈ విధమైనటువంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యానికి జనాన్ని బలి చేస్తున్నారనేది ప్రశ్న. ఈ ఉదంతంలో అనేక విషయాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉదంతం జరిగిన తర్వాత నిన్న బెంగళూరులోను, అదేవిధంగా హైదరాబాద్ లోను, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏమైనా తనిఖీలు జరిగాయో లేదో తెలియదు. అనేక బస్సుల్ని సీజ్ చేసినట్టుగా, లేకపోతే అనేక బస్సులకి జరిమానాలు వేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఈ పని ఎందుకు చేయట్లేదు రోజువారీ? ఎందుకు ఆ సిబ్బందికి ప్రజల సొమ్మును వేతనాల రూపంలో ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య పోటీ కూడా దీనికి ప్రధానమైనటువంటి రీజన్ గా మనం భావించాలి. ఎందుకంటే పండుగ వచ్చిందంటే చాలు 500-600 ఉండేటువంటి టికెట్లను వేలల్లో చూపించి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ ట్రావెల్స్ లో ప్రయాణం కన్నా ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రజలు మొగ్గు చూపడం కూడా దీనికి ఒక రీజన్ గా మనం భావించాలి. మనం రవాణా అనేటువంటిది సేవా రంగం. ఈ సేవా రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకొని ప్రైవేట్ రంగానికి అప్పగించాలనేటువంటిది విధానపరమైనటువంటి నిర్ణయం. అందుకనే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు రవాణా సంస్థల్లో కావచ్చు, లేదా రైల్వేల్లో కావచ్చు, పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తగినన్ని రైళ్లు వేయకపోవటం కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థల్లో తగినన్ని బస్సులు వేయకపోవడం కానీ చేయకుండా ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టారు. ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టిన తర్వాత వారికి సామాజిక బాధ్యత ఏముంటది? లాభం 4 డబ్బులు వచ్చాయా లేదా, వాడికి డ్రైవర్ ఏమైనా పర్లేదు, డ్రైవర్కి ఎంత ఒత్తిడి వచ్చినా పర్లేదు, ఇంకోటి అయినా పర్లేదు, ఏమీ పట్టదు. అందుకని ఆ విధమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించేటువంటి పెద్దలు విధానాలని అమలు జరుపుతున్నప్పుడు మరి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏ విధంగా ఉంటాయి? అయితే ఆర్టీసీ బస్సులకి ప్రమాదాలు జరగవా అంటారు. ఎస్, ఆర్టీసీ బస్సులకైనా ప్రమాదాలు జరుగుతాయి. బస్సుని నడిపేటువంటి వాళ్ళదే అన్ని సందర్భాల్లోనూ తప్పు ఉంటుందని మనం చెప్పలేము. అవి జరుగుతాయి కాదనట్లా. కానీ ఈ రేస్ నిన్న ఒక ఛానల్లో ఒక బస్సు యజమానుల సంఘం మాట్లాడుతూ, తొందరగా వెళ్ళేట్లయితే ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి మళ్ళా రిటర్న్ లో 4 టికెట్లు బుక్ అవుతాయి, అందుకని మేము ఆ విధంగా నడపాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రైవేటు వాళ్ళకి ఆ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చి జనాన్ని ఇబ్బందులు పెట్టడమే కదా. అందుకని నియంత్రణ చేసేవాడు ఎవడు? అసలు నియంత్రణ చేసేటువంటి యంత్రాంగం మనకి ఎక్కడన్నా కనిపిస్తా ఉంటా?
బస్సు దాని గురించి అనేకమైనటువంటి సందేహాలు వచ్చాయి. ఒక దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒక దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఇంకొక పేరుతోటి ఇంకోటి చేస్తారు. ఇప్పుడు నిన్న పట్టుబడినటువంటి బస్సు డైయూ డామన్ పేరుతోటి ఉన్నది. అసలు ఆ డైయూ డామన్ పేరుతో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కూడా గడువు ముగిసిపోయింది, వేరే రాష్ట్రంలో అది నమోదైంది. అంటే కనీసం ఒక ఫలానా రాష్ట్రంలో నమోదైంది అనేటువంటిది కూడా యజమానులు తమ బస్సుల మీద రాయడం లేదు అంటే మరి అది నిజమా కాదా అనేటువంటిది అధికార యంత్రాంగం చెప్పాలి. అటువంటి దాని మీద మరి ఏం చేస్తున్నారు ఏమిటనేటువంటి ప్రశ్న. అందుకని ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల్లో లోపం ఉన్నది, వాటిని అమలు జరిపేటువంటి అధికార యంత్రాంగంలో లోపం ఉన్నది. అందరూ కలిసి ఇటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నారు. అందుకనే వీళ్ళందరూ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి హత్యలే అనేది నేను మరోసారి చెప్పలేదు. మీరు చెప్పింది కూడా సాధారణంగా అనేటువంటి అంశం మీద కాదు, ప్రభుత్వాలు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి అంటాం కన్నా మేలుకోవాలి అనుకుంటే కొంతవరకు ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అది బాధ్యత. మేలుకోవటం లేకపోతే నిద్రపోవటం సమస్య కాదు, బాధ్యత. ఎందుకని జనం వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకు? వాళ్ళ బాధ్యత నిర్వర్తించడానికి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే వీళ్ళని బోనెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులు అయితే మంత్రులు కావచ్చు, ఉన్నతాధికారులు అయితే ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరినీ బోనెక్కించాలి. అటువంటి చట్టాలను ఎందుకు చేయరు? అనేక చట్టాలు మారుస్తున్నారు కదా తెల్లవారేసరికి. ప్రశ్న ఇది. కోటేశ్వర గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయానికి వద్దాం ఒకసారి. జూబ్లీ హిల్స్ లో ఫైనల్ గా 58 మంది అభ్యర్థులు బరిలో దిగిపోతున్నారు. సో పోటీ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి పోటీ 3 పార్టీలే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనేది స్పష్టం. ఎందుకంటే అంతటి బలమైనట్లుగా చెబుతున్నటువంటి ఇండిపెండెంట్లు కూడా ఎవరు లేరు. వేశారు అనేక మంది, మిగతా వాళ్ళందరూ ఇండిపెండెంట్లుగా వేశారు. వాళ్ళంతా అంత ప్రభావం చూపించేటువంటి వాళ్ళుగా ఇంతకు ముందు ఎప్పుడు జనజీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. అందువల్ల దాన్ని పక్కన పెట్టేట్లయితే ఈ 3 పార్టీలకే ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, లేదా 3 పార్టీలకు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు నామినేషన్లు ఖరారైన తర్వాత రేపు పోలింగ్ జరిగే వరకు ఇదే చర్చ నడుస్తుంది. కానీ వేసినటువంటి నామినేషన్లో కూడా కొంతవరకు బాధితులు ఉండటం ఇక్కడ విచిత్రంగా కనిపిస్తుంది. కొంతవరకు త్రిబులార్ రైతులు కానివ్వండి, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి బాధితులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఇలా వేయడం ద్వారా అంటే వీరు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు అనుకోవాలి? ఇది ఒక నిరసన రూపం. అసహాయత నుంచి వచ్చినటువంటి ఒక నిరసన రూపం. దాన్ని అంతవరకే చూడాలి. మరి ఈ విధమైనటువంటి నిరసన రూపం తెలియజేసేటువంటి వాళ్ళు ఎందుకని వీధుల్లోకి రావట్లేదు అనేటువంటి ప్రశ్న. ఏ బాధితులైనా కావచ్చు, సెజ్ బాధితులు కావచ్చు, ఫార్మా బాధితులు కావచ్చు, నిరుద్యోగ బాధితులు కావచ్చు, ఎందుకని వీళ్ళు వీధుల్లోకి రావట్లేదు? ఎవరి కోసం వస్తారు? వాళ్ళ సమస్యల మీదనే కదా, వాళ్ళ కోసమే కదా. ఇప్పుడు మీకోసం నా కోసం 3వ వాడు రావాలంటే రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు నేను ఇద్దరం వీధుల్లోకి రావాలి అవసరం అయితే, ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు. అందుకని పడకుర్చీ వ్యవహారం ఇది. పడకుర్చీ వ్యవహారం తప్ప మరొకటి కాదు. చేయాల్సింది చేయండి. ఎందుకని రావట్లేదు? ఇప్పుడు నేపాల్లోనూ లేదా బంగ్లాదేశ్ లోను లేకపోతే శ్రీలంకలోను అక్కడ పాలకులు వైఫల్యం కావచ్చు, లేదా నిర్లక్ష్యం కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. ఏ విధంగా యూత్ వీధుల్లోకి వచ్చి ఏ విధమైనటువంటి పరిణామాలు పర్యవసానాలకు కారణమైంది? ఏమైంది మరి మన దేశంలో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూత్ ఏం చేస్తా ఉంది, ఏం ఆలోచిస్తా ఉంది? ఇది అనేక మందిలో తలెత్తినటువంటి ప్రశ్న. అందుకని యూత్ కావచ్చు లేదా బాధితులైనటువంటి ఏ తరగతి అయినా కానీ తమకు తాము ఆలోచించుకోవాలి. ఎప్పుడో చెప్పాడు శ్రీశ్రీ, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అని. ఆ పాట మనం బాగానే వింటాం, పదే వింటాం. కానీ ఆ పాటలో అర్థం ఏంటి, మనం ఏం చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. వాట్సాప్లు చూసుకోవడం,
పనికిమాలినటువంటి సొల్లు కబుర్లతో ఉండేటువంటి యూట్యూబ్ వీడియోలు లేకపోతే ఇటువంటివి చూసుకోవడంతో కాలక్షేపం తప్ప ఎవరు ఆలోచిస్తున్నారు సీరియస్ గా అనేది ఇప్పుడు అంతర్మథనం జరుగుతూ ఉంది. అందుకని ఇది ఒక నిరసన, దాన్ని ఏం తప్పుపట్టేట్లా వేసినాను, కానీ ఈ నిరసన తోటి నామినేషన్ వేశాడు అయిపోతుంది. ఏం చేస్తారు తర్వాత? ఇంకా మళ్ళా వాళ్లే కదా ఎన్నికయ్యేది, 3 పార్టీలు ఎవరో ఒకళ్ళే కదా ఎన్నికయ్యేది. ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి పార్టీలు లేదా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీలు, వాళ్ళని ఆ విధమైనటువంటి దుస్థితికి తెచ్చినటువంటి పార్టీలు వీళ్లే కదా. అందుకని కింగ్ కర్తవ్యం ఏమిటి అనేది ఆలోచించాలి. కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ దగ్గర నుంచి 2 నామినేషన్లు, ఒకటి మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్, 2 విష్ణువర్ధన్ చేత వేసినటువంటి డమ్మీ నామినేషన్. అంటే ఈ 2 కూడా ఎన్నికల బరిలోకి వెళ్తే ఉండేటువంటి అవకాశం లేదంటారు. ఎందుకంటే చాలా వరకు కూడా సునీత నామినేషన్ చెల్లుబాటు కాదు అనేటువంటి వాదన ముందు వినబడింది. దాని తర్వాత సునీతని బలిపశువుని చేశారు అనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఏ విమర్శలు ఏ ప్రచారాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఆమె కదా ఉన్నది, బడిలో నిలిచింది. ఒకవేళ ఏ కారణంతో అయినా సాంకేతిక కారణాలతోటి ఆమె నామినేషన్ ని రిజెక్ట్ చేసేట్లయితే ఏ పార్టీ అయినా వేస్తుంది. డమ్మీ క్యాండిడేట్లని కాంగ్రెస్ వేయలేదా, లేకపోతే బీజేపీ వేయలేదా? ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక సందర్భంగా ప్రతి పార్టీ వేస్తుంది. ఎందుకంటే ఏదైనా మానవ తప్పిదాలు, ఒక చిన్న తప్పిదం జరిపితే రిజెక్ట్ అయింది అనుకోండి, ఆల్టర్నేటివ్ గా వేరే క్యాండిడేట్లు ఉంటారు. అదేమి తప్పేం కాదు. లేకపోతే ప్రకటించినటువంటి క్యాండిడేట్లని పోటీగా పెట్టడం అనేది కాదు. ఎవరైనా చేస్తారు, అది ఏ పార్టీ అయినా చేస్తారు. అందుకని దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది సానుభూతి కోసము లేకపోతే ప్రత్యర్థులు చేసేటువంటి ప్రచారంలో భాగం తప్ప మరొకటైతే కాదు. కోటేశ్వరరావు గారు, ఇంకోటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అనేటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావిస్తుంది. బీజేపీ మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆపరేషన్ సింధూరు, జీఎస్టీ సంస్కరణలు ఇలాంటి అంశాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా తీసుకుంది. అంటే ఇక్కడ చెల్లుతాయంటారా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ కూడా? కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చెల్లాల్సిన చోటనే చెల్లలేదు. వాళ్ళు ముందుకు తీసుకొచ్చేటువంటి మతము, దేవుడు, రాముడు ఇటువంటివన్నీ అయోధ్యలోనే చెల్లలేదు. అదేవిధంగా సమర్థుడైన ప్రధాని మొత్తం దేశంలో అంతా కూడా తెల్లవారేసరికి అన్ని మార్చేసామని చెప్తే మరి ఆయన వారణాసి నియోజకవర్గంలో అంత మెజారిటీ ఎందుకు తగ్గిపోయింది అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. అందుకని ఇవన్నీ కూడా ప్రచారం చేసుకోవడానికి దాన్ని వినేటువంటి వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా కేవలం చెవులు అప్పగించేటువంటి జనాలు ఉన్నారనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ప్రతి పార్టీ, ఒక బీజేపీ అని కాదు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కానీ ఆ విధమైన అంటే జనానికి బుర్రల్లో ఏమీ గుంజు లేదు, కేవలం చెవులు మాత్రమే ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం, గట్టి అభిప్రాయంతో ఇష్టం వచ్చినట్టు రకరకాల కబుర్లు చెప్తున్నారు 3 పార్టీలు. చూద్దాం కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేదెవరో, పూర్తి స్థాయిలో గెలిచేదెవరో, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.